హాయ్ ఫ్రెండ్స్, వినాయక చవితి బాగా చేసుకున్నారు మా అందరూ. సో ఈరోజు మన వ్యూవర్స్లో ఒకళ్ళు అడిగారు, మ్యామ్ పెళ్ళైన తర్వాత కూతురి లిమిట్ ఏంటి? కూతురు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత కూడా తన ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉండాలి, తన రోల్ ఎంతవరకు ఉండాలి అంటే ఇదే దాని మీనింగ్. కరెక్ట్గా ఇదే సెంటెన్సెస్ నేను మాట్లాడడం లేదేమో. పాపం తను చాలా సఫర్ అయినట్టుంది. కరెక్ట్గా చదువుతానుండండి. అసలు ఇప్పుడే చదివాను, మళ్ళీ నేను తిరిగి మీకు చెప్పడంలో దాన్ని మిస్ చేస్తాను. కూతురు అంటే భయం వల్ల కోడల్ని బాగా చూసుకోలేని అత్తగారులు కూడా ఉన్నారు మేడం. ఈ టాపిక్ గురించి కూడా మాట్లాడండి. కూతురు లిమిట్స్ గురించి, ఈవెన్ ఇఫ్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ గురించి మాట్లాడండి అని చెప్పారు. పేరు చదవడం లేదులేండి. పాపం ఇట్లా కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు. ఇక్కడ అంటే నిజంగానే ఆడపడుచులంటే అత్తగారులలాగా రాచి రంపాన పెట్టే ఆడపడుచులు చాలామందే ఉంటారు. ఎప్పుడు అత్తగారు ఛాన్స్ ఇస్తే, ఇంట్లో ఛాన్స్ ఇస్తే, నిజంగానే తను చెప్పినట్టు ఏంటి అంటే ఆడపడుచు అనవసరంగా ఇన్వాల్వ్ అయిపోయేసి భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళిపోయి, వాళ్ళు ఏం మాట్లాడుకున్నా కానీ మధ్యలో వెళ్ళిపోయి, వదిన గారు ఏం కొనుక్కున్నా కానీ అడ్డు చెప్తూ, అమ్మతో చాడీలు చెప్పి వాళ్ళని తిట్టిస్తూ ఇలా ఉంటే ఆ ఇల్లు నరకంగానే ఉంటుంది. అవునంటారా కాదంటారా? కదా, మీలో ఆడబడుచులు ఉండేవాళ్ళు చాలామంది ఇది ఫేస్ చేసే ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారు అంటే పూర్తిగా ఈర్ష్యాసూయలతో ఉంటారు. అన్నకో తమ్ముడికో పెళ్ళయిన తర్వాత, ఒకవేళ ఉన్న ఇంటి అమ్మాయి అనుకో, బాగా గొప్పోళ్ళనను, డబ్బులున్న వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి అనుకోండి, ఏం చేస్తారు? నగలు తెచ్చుకుంటుంది, మంచి మంచి సారీస్ తెచ్చుకుంటుంది. సో అవి చూసి ఈర్ష్యాసూయలు ఉంటాయి. తనకు ఉండకపోవచ్చు. వదిన గారు ఎంత బాగున్నా కానీ, అన్న ఎంత చక్కగా చూసినా కానీ ఎప్పుడు తనకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, నాకు ఇవ్వడం లేదని అనిపిస్తుంది. ఇది ఎవరి తప్పుమ్మా? అత్తగారి తప్పు. ఎందుకు అంటే తనని సరిగ్గా పెంచుకోలేదని అర్థం కదా. ఒక అమ్మాయి అబ్బాయి ఇంట్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా అమ్మాయి చిన్నదైతే, అబ్బాయి పెళ్లి చేసుకునే టైంకే చెప్పాలి, మనకు ఒక పాప వస్తుంది, వదిన వస్తుంది, వదినతో నువ్వు చాలా బాగుండాలి, ఏమీ అటు ఇటు మాట అనకూడదు, మర్యాద ఇవ్వాలి, మన ఇంట్లో అమ్మాయి కాబట్టి బాగా చూసుకోవాలి. సో నువ్వు నా కూతురువి, చాలా ఇష్టం నువ్వంటే, కానీ వచ్చే అమ్మాయి కూడా నాకు ఇష్టం కాబట్టి ఆ అమ్మాయి నువ్వేమీ అనకూడదు. సొంత సిస్టర్తో ఎలా ఉంటావో, లేదా మీ అన్నతో ఎంత ప్రేమగా ఉంటావో అంతే ఉండు. అంతేనమ్మా, అలానే కదా చెప్పాలి. సో తేడాగా చూడొద్దు. తను ఏదన్నా ఒక మాట అన్నా సర్దుకొని పో, ఎందుకంటే తను కొత్తగా వచ్చింది మన ఇంటికి, మనం ఈ ఇంట్లోనే ఉన్నాము అని చెప్పాలి. కానీ చాలామంది కూతురికి కూడా సపోర్ట్ చేస్తారు. వాడు మారిపోయాడు, పెళ్లి చేసుకున్న తర్వాత మమ్మల్ని వదిలేశాడు, సో అంతా భార్య కొంగు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, ఇలా అన్నమాట. కానీ కాదు మా పాపం, అబ్బాయిలు ఏం చేస్తారు చెప్పండి? వచ్చిన అమ్మాయితో ఫస్ట్ బాగుండాలి కదా. ఇప్పుడు మనమందరమే, ఇప్పుడు నా కొడుకు పెళ్లి చేసుకున్నాడు, నేను కానీ నా కూతురు కానీ ఎప్పటి నుంచో చూస్తున్నాడు. వాడు ఏమనుకుంటాడు? మేము అర్థం చేసుకున్నాము అనుకుంటాడు, అర్థం చేసుకుంటాము అనుకుంటాడు. వచ్చే అమ్మాయిని వాడిలాగా మేము కూడా చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు, అంతే కదా. సో మాకు ఆ ఫీలింగ్ లేకుండా వీడు వచ్చిన తర్వాత మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు, అంతకుముందులాగా మాతో టైం స్పెండ్ చేయడం లేదు, అమ్మాయితోనే తిరుగుతున్నాడు అని మేము అనుకున్నాం అనుకోండి, నాకే అనిపించింది, నేను నా కూతురు దగ్గర బాధపడతాను. అది మంచిదైనా కానీ దానికి ఏమనిపిస్తుంది? ఓహో అమ్మ ఫీల్ అవుతుంది అంటే అన్నయ్య పట్టించుకోవడం లేదు, ఎవరి వల్ల? వదిన వల్ల. కాబట్టి వదిన మీద గ్రడ్జ్ పెంచుకుంటుంది, ఏదో ఒక సూటిపోటు మాట్లాడడం. అప్పుడు నరకం స్టార్ట్ అవుతుంది ఇంట్లో. అలా కాకుండా అత్తగారే, వచ్చిన అమ్మాయి కొత్త, తనకేం తెలీదు, పాపం తెలిసి తెలియక ఒక మాట ఉంటుంది. నిజంగా కోడలు గయ్యాళిదైతే కూడా, ఒకవేళ గయ్యాళి అంటే కొంతమందిని ఏం చేయలేము, అలా కాకుండా కొంచెం మోడరేట్ గయ్యాళిగా ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళతో వేగచ్చు. పాపం తెలియక అంటుంది అని. మనం వేరేగా ఉన్నాము అంటే కొన్ని మంత్స్లో ఆ పాపే మారిపోవచ్చు, అవునా కదా. అత్తగారంటే కూడా పెద్ద బాధ ఉండదు, కానీ ఆడపడుచులంటే భలే బాధ ఉంటుంది వచ్చిన వాళ్ళకి. ఎందుకంటే ఏజ్ కొంచెం ఇంచుమించు అంతే ఉంటారు.
ఇంకొక విధంగా ఆలోచించండి, అత్తగారు తిట్టి ఆడబడుచులు తిట్టి ఆడబడుచులు కామెంట్ చేస్తే అమ్మాయి ఎలా ఉండాలి ఇంట్లో? ఎవరు సపోర్ట్ ఉంటుంది? పాపం భర్తగా అన్ని విషయాలు చెప్పుకోలేదు. ఒకవేళ చెప్పినా కానీ కొంతమంది అబ్బాయిలు ఏమంటారు, మా సర్దుకో అంటారు. ఎవరో భార్యకు సపోర్ట్ చేసి అమ్మ ఏంటి ఇలా అంటున్నావు, ఏంటి చెల్లి ఇలా అంటున్నావు అని మాట్లాడే అబ్బాయిలు చాలా తక్కువ మంది ఉంటారు పెళ్ళైన వెంటనే. చాలా వరకు ఏంటి అంటే అట్లా లేదులే. ఇంకా కొంతమంది అబ్బాయిలు అయితే మరీ అమ్మ కూచులు, అమ్మ కొంగు పట్టుకొని తిరిగే వాళ్ళు అయితే నువ్వే చెప్తున్నావు మా అమ్మ అంత దేవత గీవత అని చెప్తారు. అందరు అమ్మలు దేవతలాగేమి ఉండరు కదా, మీకు తెలిసిందే. సో ఎప్పుడైనా మనం బ్రాడ్ మైండెడ్గా ఉండాలి. మా అత్తగారి పొజిషన్కి వచ్చిన తర్వాత అన్నీ గమనించుకోవాలి, ఇంట్లో గొడవలు లేకుండా చూసుకోవాలి. మనమే అలా నిప్పురవ్వ వేసామనుకోండి అది ఇంకా పెరిగి పెద్దదైపోతుంది. కొంతమందికి అదొక తమాషా, ఇంట్లో ఎప్పుడు ఆర్గ్యూ చేసుకుంటామంటే ఎంజాయ్ చేస్తుంటారు. అలా ఎప్పుడు ఆ ఇల్లు మంచిగా ఉండదు. మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన అహాన్ని తగ్గించుకొని కొడుకుని ఎంత ఈక్వల్గా ప్రేమిస్తామో కోడలు అంత ప్రేమించాల్సిన అవసరం లేదు. ఈ పాప మనది, మన ఇంట్లో అమ్మాయి, మన అమ్మాయి అనుకుంటే అమ్మాయి మీద కూడా ఇంత ప్రేమ వస్తుంది కదా, ఇంత లేకపోతే కూడా. నేను అదే చెప్తాను, ఎప్పుడైతే కోడల్ని మన అమ్మాయి అనుకుంటామో ఆ అమ్మాయి అంత ఇదిగా ఫీల్ అవ్వదు. కొంతమంది ఉంటారు ఒక 10-20% మనం ఎంత బాగున్నా తిట్టుకునేవాళ్ళు, వాళ్ళని వదిలేద్దాము. సో మన కూతుర్లకు కూడా చెప్పాలి, మా వాళ్ళని గమనించుకుంటూ ఉండాలి. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఇది ఒక వర్షన్, కానీ కొంతమంది కోడళ్ళు ఉంటారు వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళదే పై చేయిగా ఉండాలనుకుంటారు. సో ఆ ఇంట్లో కూతురు చాలా ఇంపార్టెంట్. కూతురు తను అంటే అత్తగారు మామగారు వాళ్ళ హస్బెండ్ ఎంతైతే ఇష్టంగా ఉంటుందో ఆ పాప మీద కూడా అంతే ఇష్టంగా ఉంటారు. ఆ పాప మాట చెల్లాలి. ఒక వంటలో ఆ అమ్మాయి ఇన్వాల్వ్ అవుతుంది, ఒక డెకరేషన్లో అమ్మాయి ఇన్వాల్వ్ అవుతుంది, ఒక అత్తమ్మల సారీ కొనుక్కుంటే ఇన్వాల్వ్ అవుతుంది. అలానే చనువు వల్ల కూడా వదినతో చెప్పచ్చు. ఇది అపార్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. నన్ను ఎందుకు అనాలి, నాతో ఎందుకు చెప్పాలి, ఆ అమ్మాయి ఎవరు నాతో చెప్పడానికి. సో వచ్చిన అమ్మాయి కూడా ఇంటికి కోడలుగా వచ్చిన అమ్మాయి కూడా ఆడబడుచుని మన అని అనుకోవచ్చు, అవునా కదా? అప్పుడు కూడా ఇంత ఆర్గ్యుమెంట్స్ ఉండవు కదా. కానీ చాలామంది అనుకోరు ఎందుకంటే అక్కడ టఫ్ కాంపిటీషన్ వస్తుంది. అత్తగారన్న పెద్దవాళ్ళు, ఆవిడతో కంపేర్ చేసుకోవడం తగ్గుద్ది. కానీ ఆడబడుచు అంటే ఇప్పటికి కూడా మన ఇంట్లో ఏంటి, మన ఇళ్లల్లో అమ్మాయి అంటే బయటకు వెళ్ళిపోద్ది, అమ్మాయికి ఇంట్లో హక్కు లేదు, అసలు కోడలు వచ్చిన తర్వాత అమ్మాయి ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇంకా కొంతమంది పేరెంట్స్ ఉంటారు, నీకేంటే హక్కు, అంతా నా కోడలికి, నీకేం లేదు అని చెప్తుంటారు. అసలు ఎంత హర్టింగ్ ఉంటుందంటే అసలు చెప్పలేను. ఒకసారి మా మదర్ ఏదో గొడవ పడుతుండేది మా నాన్నగారితో, నేను మధ్యలో వెళ్ళాను. ఏంటిది, అప్పుడు నాన్నగారికి బాగాలేదు, ఆయనకి పెరాలసిస్ వచ్చి ఉండింది. చిన్నప్పుడు అంతా బాగున్నావు, ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు అంటే, నీకెందుకు నోరు మూసుకొనింది. నోరు మూసుకొయింది, నాన్న ఎందుకు కష్టపెడుతున్నావు అన్న. దాంతో ఆవిడ కోపం వచ్చేసింది. పాపం అమ్మ చాలా మంచిది, కానీ ఉంటాయి కదా కొన్ని సిచ్యుయేషన్స్, ఏంటి మా ఇంట్లోకి వచ్చి నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు, వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి నోరు మూసుకొని అనింది. ఇలానే అనింది. నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. అంటే తమ్ముళ్ళు ఇద్దరు దూరంగా ఉంటారు. ఒక తమ్ముడు అప్పుడు కర్ణాటకలో ఉండేవాడు, ఒక తమ్ముడు యుఎస్లో ఉండేవాడు. అమ్మా నాన్నలు చూసుకునేదంతా నేనే. వాళ్ళకి ఏ అవసరమైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ హాస్పిటల్ అయినా నేనే వెళ్తాను. కానీ మా అమ్మ నన్ను పరాయిగా అనేసింది. నీకెందుకు, మీ ఇంటికి వెళ్ళిపో అనింది. బహుశా మా తమ్ముడు ఉంటే ఆ మాట అందేమో. చాలా హర్టింగ్ ఉండింది. కానీ నేను పెద్ద పట్టించుకోను. అమ్మే కదా అనుకున్నాను. అప్పుడు ఏదో కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, పక్కకెళ్ళి కళ్ళు నీళ్ళు తుడిచేసుకున్నాను, వచ్చాను. ఇలా అంటారు మా కూతుర్లని. అది చాలా చాలా హర్టింగ్ ఉంటుంది. తల్లే అలా అంటే వదినలకు అసలు లెక్కే ఉండదు ఆడబడుచులంటే. సో వాళ్ళు చాలా సతాయిస్తారు. ఇవి కూడా తెలుసు నాకు. ఒక నాణానికి ఒకవైపు ఒకలా ఉంటే రెండో వైపు ఇంకోలా ఉంటుంది. సో వదినలు గయ్యాళిగా ఉండేవాళ్ళు ఉంటారు, ఆడబడుచులు గయ్యాళిగా ఉండేవాళ్ళు ఉంటారు. కానీ నేను ఒకటే చెప్తాను, ఎప్పుడైనా సరే ఇద్దరు బ్రాడ్ మైండెడ్గా ఉంటే అసలు ఇబ్బందే లేదు. కానీ ఒకళ్ళైనా పోనీలే అనుకోవాలి. ఫ్యామిలీ అనుకున్నప్పుడు ఒకవేళ ఆర్గ్యుమెంట్ వచ్చింది, గొడవ వచ్చింది, సరే అలిగారు, ఈరోజు అలిగారు, మార్నింగ్ గొడవ పెట్టుకున్నారు, ఈవినింగ్ కూడా మర్చిపోలేదు, నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరో ఒకళ్ళు పలకరిస్తే బాగైపోతుంది, మళ్ళీ మాట్లాడతారు, ఒక సారీ చెప్పుకోవడం. కాకపోతే అలా ఉండదమ్మా. అది ఎలా అవుతుందంటే తర్వాత పగల్లాగా కక్షల్లాగా అయిపోతుంది. సో ఇది చాలా దారుణమ్మా, అవునా కాదా? పాపం దానివల్ల ఆ ఇంట్లో అబ్బాయి నలిగిపోతాడు.
చెల్లెలతో అక్కతో బాగుంటే భార్యకు నచ్చదు. వాళ్ళంటేనే ఇష్టంలే నీకు, నేనంటే ఏం లేదు అంటుంటుంది. అత్తగారులను కూడా అనే కోడళ్ళు ఉన్నారు. అలానే ఆడబడుచు వచ్చిన తర్వాత నస పెట్టుకొని చంపుతుంది అన్నను తమ్ముడిని. ఎంత మొన్నటి వరకు ఎంత బాగుండేవాడురా, నా మాట ప్రతి ఒక్కరికి వినేవాడివి, పెళ్లి చేసుకొని నీ భార్య ఎక్కువైపోయింది, మేమంతా ఇదైపోయామని అలా నస పెడతారు. ఏం చేయాలి ఆ బాబు అప్పుడు చెప్పండి? సో ఎప్పుడైనా సరే ప్రపంచాన్నంతా ఉద్ధరించాల్సిన అవసరం లేదు, ప్రపంచాన్నంతా ప్రేమించాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో వాళ్ళంటే ప్రేమ లేకపోయినా కొంతవరకు అభిమానం ఉండాలిమ్మా, మన అనుకునే అభిమానం ఉండాలి. అలానే ఆడపడుచులు కూడా ఎప్పుడు కూడా ఏంటంటే నిజంగానే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు కాబట్టి, ఆ ఇంట్లో సిచ్యుయేషన్స్ అన్నీ తెలియవు కాబట్టి ఎవరైనా చెప్తేనే వినాలి వాళ్ళు కదా, వాళ్ళుగా కళ్ళతో చూడరు. అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది మంచిది కాదు. ఇంకా అలా ఇన్వాల్వ్ అవ్వదలుచుకుంటే పెద్ద పెద్ద గొడవలు ఉంటే 1-2 రోజులు వచ్చి కూర్చొని చూసి నిదానంగా చెప్పడం మంచిది. అంతేకాని అమ్మకు పోయి ఆవిడకి సపోర్ట్ ఇస్తూ వదినలను తిట్టడము ఇలా చేయకూడదమ్మా. కోడళ్ళని కొంచెం అపురూపంగానే చూసుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి 1-2 సంవత్సరాలు పడుతుంది మన ఇంటి పద్ధతులు మనంతా తెలియడానికి. ఈ లోపల చిన్న చిన్న పొరపాట్లు చేస్తే పోనీలే చిన్నపిల్ల కదా అని సర్దుకోవచ్చు. అమ్మాయితో చెప్పొచ్చు, మన అమ్మాయితో ఏముందులేమ్మా నువ్వు తప్పులు చేయవా అలానే కదా అని చెప్పేసి. అలా కాకుండా పట్టుకొని లాగారనుకోండి, అది ఎంత దూరమైనా వెళ్తుంది. ఈ పొరపాటు చేయకుండా ఉంటే మంచిది. మన అనుకునే ఫీలింగ్ వస్తే ఈ గొడవలు రావు నాకు తెలిసి. అంతేనమ్మా? సో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుస్తాను. మీ వాల్యుబుల్ కామెంట్స్ కావాలి నాకు, మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఓకే, బాయ్ మా, ఇంకో వీడియోలో కలుస్తాను.